అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి తాటికొండ రాజయ్య గారు ఉద్యమ సమయంలో కూడా చాలా కీలక పాత్ర పోషించి ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ పార్టీని వీడకుండా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పార్టీ మారబోతున్నారు. 10వ తారీఖు వేరే పార్టీలో చేరబోతున్నారంటూ చెప్పడం జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఇప్పుడు మనం ప్రస్తుతం రాజయ్య గారి దగ్గర ఉన్నాం, ఆయన మాటల్లో తెలుసుకుందాం. 10వ తారీఖు తన సొంత గూటికే చేరబోతున్నారంటూ వస్తున్నటువంటి పుకారు కానివ్వండి, ఇప్పుడు పార్టీ మారబోతున్నారంటూ వచ్చేటువంటి పుకారు, ఇదంతా నిజమేనా? ఆయన మాట తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ సొంత గూటైన కాంగ్రెస్కి మీరు మళ్ళీ చేరబోతున్నారంటూ, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ వస్తున్న పుకార్లు నిజమేనా? మీరు అన్నట్టు 15 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. 97 సోనియా గాంధీ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి నుండి వీర విధేయుడిగా వైఎస్ రాజశేఖర్ దగ్గర ఉండి మహాకూటమి మీద 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని కాంగ్రెస్ వాళ్ళందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి మరి మంత్రులతో సహా తెలంగాణ మొత్తం కూడా తిరిగినాం, తెలంగాణ కావాలని చెప్పేసి. ఆ సందర్భంగా ఢిల్లీకి పోవడం, అక్కడ రిప్రజెంటేషను పెద్ద నాయకులతో, ఆ రకంగా ఇటు రాష్ట్ర నాయకత్వంతో జాతీయ నాయకులతోటి నాకు పరిచయాలు ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే మీరు అన్నట్టు నేను ఆ గూటి పక్షినే. సో కానీ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక పవిత్ర లక్ష్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి ఇళ్ళకి రావడం జరిగింది. అంటే అటు రాజకీయ పార్టీ పెద్ద నాయకులతో కానివ్వండి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది, మంతనాలు జరుగుతున్నాయి అన్నది నిజమేనా? కలిసారా వాళ్ళని? సో నేను ముందే చెప్పాను కదా, నేను కాంగ్రెస్కి సంబంధించిన గుట్టులో పుట్టిన వాడిని, అన్ని పరిచయాలు ఉన్నాయి, కలవడం, మాట్లాడడం, అనేక రకాలుగా ఫంక్షన్స్ దగ్గర కలుస్తాము, మీటింగ్ల దగ్గర కలుస్తాము. అట్లా కాకుండా పార్టీలో చేరవలసిన అవసరమో లేదా చేర్చుకోవాల్సిన అవసరం ఉన్న విషయాలు ఉన్నాయంటే తప్పకుండా మీ అందరికి చెప్పి మీ అందరి సమక్షంలోనే పార్టీ మారడం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, గత 6 నెలల నుండి ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టు తీవ్ర అసంతృప్తికి గురవ్వడం జరిగింది. కారణం ఏంటంటే త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే త్యాగం చేసి నేను టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నాకు సచివరం కూడా టికెట్ ఇవ్వాలా, గెలుతాం ఓడుతాం తర్వాత విషయం. ఇవాళ ఒకసారి 115 మందిని ప్రకటించిన వాళ్ళందరూ గెలిచారా? కానీ ఈరోజు ఒకసారి రిజల్ట్ చూస్తే నేను ఎంతో గొప్పగా కార్యకర్తలను సుశిక్షులుగా తయారు చేస్తే నా నియోజకవర్గం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు, నేను ఇన్ఛార్జిగా ఉన్న జనగాం గెలిచింది. అంటే నా ప్రాతినిధ్యము ఎంత గొప్పగా ఉన్నది, నా కార్యాచరణ ఎంత గొప్పగా ఉంటుందానికి నిదర్శనం. అంటే అసలు మీకు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు కూడా కానివ్వండి, మీకు వ్యక్తిగతంగా రాజకీయంగా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు కలిగినప్పుడు కూడా మా పార్టీ మారని మీరు ఇవాళ ఎందుకు మారాల్సి వస్తుంది? ఓన్లీ క్యాడర్ని బలపరచుకోవడానికేనా ఇదంతా? అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా సంబంధాలు, ఆత్మీయతకు సంబంధించింది గణపురం నియోజకవర్గంలో నేను అలాగనే తిరుగుతూ ఉన్నాను. ఇప్పటి వరకు కూడా గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళకు లేని సంబంధాలు గణపురం నియోజకవర్గం నాకు ఉన్నాయి. వాళ్ళందరి తీవ్ర ఒత్తిడి నా మీద పనిచేస్తూ ఉన్నది. సో మీరు నిర్ణయం తీసుకోకపోతే మీ ఎంబడి ఉండే పరిస్థితి లేదు, మిమ్మల్ని నమ్ముకొని ఉంటే మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్క నియోజకవర్గమే కాదు, రాష్ట్ర స్థాయిలో అనేక మంది నాయకులు, ముఖ్యంగా దళిత నాయకులు, బహుజన నాయకులు అందరూ కూడా మరి సామాజిక ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి మనకు జరిగిన ఈ 6 నెలల నుండి మానసిక సంఘర్షణ కూడా జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని త్వరలో ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయానికి ముందు నా అనుచర గణం ఎవరైతే నన్ను ఇన్ని రోజులు 4 సార్లు గెలిపించారో, నా నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న బహుజన నాయకులు, దళిత నాయకులు అందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత అతి త్వరలో నిర్ణయం తీసుకోవడం. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ టికెట్, వరంగల్ టికెట్ ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి ఎంపీ టికెట్ కోసమే పార్టీ మారబోతున్నారంటూ వచ్చే విమర్శలు నిజమేనా, లేకపోతే వ్యక్తిగత కారణాలేనా? అంటే ఇప్పుడు ఎంపీ అనేది నేను 4 సార్లు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, తర్వాత ఎంఆర్పిఎస్లో కన్వీనర్గా పనిచేసిన, ఈరోజు వరకు ఎంఆర్పిఎస్లో ఉన్నాను. తర్వాత అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందు వరుసలో ఉన్నాను. స్థానిక పిల్లల డాక్టరు, మొత్తం జిల్లా మొత్తం సుపరిచితం. ఒకవేళ టెక్నికల్గానే ఎంపీ కావాలంటే నన్ను మించిన అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. కారణం ఏంటంటే రాజకీయంగా ఉన్నాను, సామాజికంగా ఉన్నాను, ప్రజా ఉద్యమంలో ఉన్నాను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, అన్ని రకాలుగా ఉన్నాను. సో ఇప్పుడు అది సమస్య కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆత్మగౌరవానికి సంబంధించిన, తర్వాత మాదిగ అస్తిత్వం గురించి, మాదిగ ఉనికికి మరి దెబ్బపడుతున్న క్రమంలో తప్పకుండా ఎక్కడో దగ్గర అస్తిత్వాన్ని కాపాడడానికి, మాదిగ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నేను ముందు వరుసలో నిలబడాల్సిన అవసరం ఉంది. సో మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా నా మీద పెద్ద భారం మోపి ముందుకెళ్తున్నాం. ఒకవేళ కనుక వారు ఇప్పటికే చాలాసార్లు నన్ను మరి
బదనాం చేయడం జరిగింది. నిజంగా ఈ మీ పక్షాన నేను వారి అందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరచడం నేను కారణమై ఉండేదంటే నన్ను క్షమించండి. రాబోయే రోజుల్లో తప్పకుండా మీ పక్షా నుండి తప్పకుండా సరిదిద్దుకుంటానని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు? 10వ తారీఖు పార్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటే వచ్చే వాస్తవమేనా ఇదంతా? ఇప్పటికైతే చెప్పలేను, కానీ తప్పకుండా నా అనుచర గణం, నన్ను అభిమానించే నాయకులు, బహుజన నాయకులు, దళిత నాయకులు అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది అతి త్వరలోనే ఉంటుందని చెప్పగలను. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఏదైతే తన సొంత గుటి కాంగ్రెస్ ఉందో దాంట్లోనే చేరబోతున్నానంటూ చెప్పకనే చెప్తున్నారు. నాకు టికెట్లు కానివ్వండి, ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ముఖ్యం కాదు, మాదిగ వర్గానికి సంబంధించి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళను క్షమించాలి, నా క్యాడర్ను కాపాడుకోవాలి, కార్యకర్తలు తీసుకొచ్చేటువంటి ఒత్తిడితోనే నేను పార్టీ మారుతున్నాను, అంతకు మించి ఇతర కారణాలు ఏమీ లేవంటూ తొందరలోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.